4 సంవత్సరాల క్రితం మేము రాంబాబు నాయక్ గారితో డిస్కస్ చేసినప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని మహిళల మీద జరుగుతున్న కొన్ని అత్యాచారాలు మనం ఈరోజు చంద్రుడి మీద కాలు పెట్టాము. అదేవిధంగా మార్స్ మీద కూడా ప్రయోగాలు చేయడానికి మన టెక్నాలజీ అంత రేంజ్లో ఒకవైపు డెవలప్ అవుతుంటే, రెండో వైపు భారతదేశంలో మనం రోజు వింటున్నాం మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక జాతి పుట్టక ముందే అవమానానికి గురవుతుందంటే అది కేవలం ఒకే ఒక్క జాతి, అది మహిళా జాతి. అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనం స్కానింగ్ చేసి అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేస్తాం. అంటే భూమి మీద పడకుండానే అవమానానికి గురవుతున్న జాతి మహిళా జాతి. సో తర్వాత పుట్టిన తర్వాత దగ్గర నుంచి చదువుకునే దగ్గర, పనిచేసే దగ్గర, గృహహింస, అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లో మహిళలు వివక్షకు గురవుతున్నారు, లింగ వివక్ష. ఇలాంటి సబ్జెక్టు మీద మేము డిస్కస్ చేసుకొని ఒక కథ చెప్పినప్పుడు తను ఈ సినిమా మనం చేద్దాం సార్, చాలా బాగుంది, ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమాలు కావాలి. ఆప్షన్ నెంబర్ 1 స్టార్ట్ చేసినటువంటి షూటింగ్ ప్రారంభించినటువంటి ఈ సినిమా ఒక నూతన ఒరవడితోని సందేశాత్మక చిత్రంగా వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడే దర్శకత్వ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రకాష్ గారితో చెప్తూ, నేను కూడా జర్నలిజంలో PhD చేశాను, నాకు కూడా అవగాహన ఉంది. కానీ పూర్తిగా సందేశాత్మక చిత్రంగా కనుక చేస్తే మనకున్న టార్గెట్ ఆడియన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న వాటిని మేళవింపు చేస్తూ అంతర్లీనంగా మనకి ఇది సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందని చెప్తే ఎగ్జాక్ట్లీ నా స్టోరీ అదే. అదేవిధంగా మొత్తం కూడా కథ నేను పూర్తి చేసుకున్నా. 100% కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు నేను చెప్పాల్సిన విషయాన్ని అందరికంటే ద్వారా చెప్తా అని చెప్పేసి చెప్పేదాన్ని అనుకుంటున్నాను. ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా సినిమాలు చేస్తే కానీ ఒక హీరోయిన్కి ఇలాంటి మంచి సినిమా రాదు. నాకు ఫస్ట్లోనే తెలుగులో ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కిషోర్ గారికి అండ్ మహేష్ గారికి, పెద్దలందరికీ కృతజ్ఞతలు. సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని, ఏదో సమాజంలో కొంచెం మంచి కోసం చైతన్యం తీసుకురావడంతో పాటు సినిమాకి సంబంధించినటువంటి అంగులన్నీ కూడా కలుపుతూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి దీని వెనకాల ఎంతోమంది ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నంలో అందరు భాగస్వాములై మా SSR ప్రొడక్షన్లో వస్తున్నటువంటి సినిమా అందరు కూడా సహకారంతో ఒక 3 నెలల్లో ఇది ప్రజల ముందు తీసుకురావడానికి పూర్తి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఒక 30 రోజులు కంటిన్యూ షూటింగ్తో ఇది పూర్తి చేసి దీన్ని 3 నెలల్లో ముందుకు తీసుకురావడానికి పెద్దలందరి ఆశీర్వాదాలు, అదేవిధంగా హీరోయిన్ వాళ్ళ ఒక పనితత్వం, మ్యూజిక్ డైరెక్టర్ పనితత్వం, డ్యాన్స్ మాస్టర్ అందరినీ కూడా, ఈ టెక్నీషియన్స్లో పాల్గొంటున్నటువంటి ఈ సినిమాలో ఉన్న అందరూ కూడా ఒక కసితో, ఒక టాలెంట్తో ఉన్న వాళ్ళం. కాబట్టి అందరం కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకురావాలని, అంతటి అవకాశం మీకు అందరు కల్పించాలని. నమస్కారం. SSR ప్రొడక్షన్ బ్యానర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, క్రాంతి నాకు తెలుసు, క్రాంతికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాని అందరూ ఆదరించి మీరు అందరూ బ్లెస్ చేస్తే 100% ఈ మూవీ సక్సెస్ అవుతుంది. ప్లీజ్ జస్ట్ మీ. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.